గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని ఐపీఓస్ మనకి రేపు క్లోజ్ అవుతున్నాయి. ముందుగా ఈ ఐపీఓస్ డిస్కస్ చేసిన తర్వాత మనము రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది డిస్కస్ చేద్దాము. సో ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే ఎన్ఫ్యూజ్ సొల్యూషన్స్. సో ఇది వచ్చేసి మేజర్గా మీరు చూసినట్లయితే ఇది ఆపరేషన్స్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అన్నట్లుగా ఉంది. ఇది వచ్చేసి సర్వీస్ ఫ్రమ్ సర్వీస్ ఎక్స్పోజ్ టు కంట్రీస్ యుఎస్ఏ, ఐర్లాండ్. ఇది వచ్చేసి మేజర్గా ఏంటంటే combination of custom design, data process, skilled delivery teams comprising journalists, domain experts and proprietary software to enhance and automate various processes. So ఇది ఒక ఐటీ కంపెనీ అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎన్ఫ్యూజ్ సొల్యూషన్స్ ఇది వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ 38.75 టైమ్స్ అనేది సబ్స్క్రిప్షన్ అయితే మంచిగానే ఉంది ఈ రోజు దాకా. సో మేజర్గా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి ఎస్ఎంఈ కంపెనీ అండి. ఎస్ఎంఈ కంపెనీ ఇది 1,15,200 రూపీస్ అయితే పర్ లాట్ కావాలి. ఓకే, 1,15,200 రూపీస్ పర్ లాట్ కావాలి. సబ్స్క్రిప్షన్ వైజ్ మంచిగానే ఉంది. సో మనం అప్పర్ ప్రైస్ బ్యాండ్ 96 రూపీస్ తీసుకున్నట్లయితే మనకి యాజ్ ఆఫ్ నౌ 38 టైమ్స్ అనేది సబ్స్క్రిప్షన్ అనేది ఉంది. కాబట్టి దీని యొక్క ఒకసారి ఫైనాన్షియల్ డేటా కూడా ఒకసారి చూద్దాము. సో ఇది ఎన్ఫ్యూజ్ సొల్యూషన్స్ అండి, మేజర్గా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఇది వచ్చేసి మనకి 2021లో దీని యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్ చూసినట్లయితే 1.55 CR అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2022లో 1.98 CR అనేది కనిపిస్తుంది. ఈవెన్ మనకి ఎక్స్పెన్సెస్లో అంత మొమెంటమ్ కూడా మనకి ఇక్కడ గమనించట్లేదు. కాకపోతే 2023 చూసినట్లయితే మనకి 2.93 అండి. ఎక్స్పెన్స్ వచ్చేసి సేమ్ ఎక్స్పెన్సే ఉంది మనకి. సో 2022కి 2023కి బట్ మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి దగ్గర 33% దాకా ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. 2023లో చూసినట్లయితే మనకి ఈవెన్ ఎక్స్పెన్స్లో అంత మొమెంటం మనం చూడలేదు. కాకపోతే ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా దీనికి డబుల్ అని అనుకున్నట్లయితే 3.7 CR దాకా మనకు కనిపిస్తుంది. సో ద నియర్ టు 35 to 40% రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఉన్న సబ్స్క్రిప్షన్ స్టేటస్ కానీ ఫైనాన్షియల్ రిపోర్ట్ చూసినట్లయితే మనం వచ్చేసి దీన్ని ఆప్ట్ అయితే చేయొచ్చు అండి. సో ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నారు మీరు దీని యొక్క అలాట్మెంట్ని మీరు ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్సర్ కమ్యూనికేషన్స్. ఇది కూడా ఒక ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీనేనండి. కాకపోతే ఇది ఏంటంటే 3.37 టైమ్సే ఉంది ఎస్ఎంఈ ఐపీఓ. సో దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు, దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అన్నట్లుగా ఇస్తుంది. ఇది గ్రీన్ ఇంజనీరింగ్ అనేది ఒక నేమ్ క్యాచ్ ఉందండి. ఇదేందో మేజర్గా చూద్దాము. సో ఇది మనం చూసినట్లయితే ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి స్ట్రక్చర్స్, సోలార్ మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్స్, కేబుల్ ట్రేస్, అర్థింగ్ స్ట్రిప్స్ అండ్ మేజర్గా ఇది వచ్చేసి సోలార్ అనే దాని మీద ఇది వచ్చేసి మేజర్గా వర్క్ చేయడం చూస్తున్నాం మనము. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. యాజ్ ఆఫ్ నో 6.19 టైమ్సే ఉంది. కాకపోతే దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ చూసినట్లయితే మనకి 2021లో 1.58 CR కనబడితే 2022లో మనకి 4.54 CR కనబడింది. సో మనకి మోర్ దాన్ డబుల్ ఉంది. కాకపోతే ఈవెన్ ఎక్స్పెన్స్లో కూడా మనకి నియర్ టు డబుల్ ఉందండి. ఎక్స్పెన్స్ కూడా రెవెన్యూ డబుల్ అయింది, ఎక్స్పెన్స్ కూడా డబుల్ ఉంది. సో ఇది మీరు కన్సిడర్ చేయాలి. 2023లో వచ్చేసి మనకి నియర్ అబౌట్ 3 టైమ్స్ అనేది 300% అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంక్రిమెంట్. కాకపోతే ఎక్స్పెన్స్లో వచ్చేసి మనం కన్సిడర్ చేయొచ్చు అండి. జస్ట్ 98 CRకే మనకి మోర్ అబౌట్ 300% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 2023లో కూడా యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 100% రిటర్న్స్ ఉంది. సో నియర్ అబౌట్ 100% రిటర్న్స్ అనేది మనం చూస్తున్నాము. కాకపోతే ఎక్స్పెన్స్లో అయితే విపరీతమైన ఇంక్రీజ్ అయితే జరిగింది 2023లో. ఓకే, 2023లో అది మీరు ఒకసారి చూడాలి. మేజర్గా మీరు చూసినట్లయితే సో కంపెనీ యొక్క మేజర్గా దీని యొక్క డీటెయిల్ చూద్దాము ఒకసారి. ఇది వచ్చేసి సోలార్ పవర్ జనరేటింగ్ కంపెనీ. ఓకే, ఫోకస్డ్ మేజర్లీ సోలార్ పవర్. సో ఇది మీరు ఒకసారి గమనించాలి. సో ఇది వచ్చేసి గ్రీన్ ఎనర్జీ కింద ఉంది కాబట్టి సో లిస్టింగ్ గెయిన్స్ అనేది మనకు కొంచెం కనబడవచ్చు. సో మనకు లిస్టింగ్ గెయిన్స్ చూద్దాము. ఇది చూడండి, ఇది కేపీ గ్రీన్ ఎనర్జీ ఇంజనీరింగ్ వచ్చేసి దగ్గర 28% లిస్టింగ్ గెయిన్స్ ఇస్తున్నాడు. ఎన్ఫ్యూజ్ సొల్యూషన్స్ వచ్చేసి 36% లిస్టింగ్ గెయిన్స్ ఇస్తున్నాడు. ఎన్సార్ కమ్యూనికేషన్స్ సో నో గెయిన్స్ అండి. సో అందువల్ల దీన్ని మనం అవాయిడ్ చేస్తున్నాము. మీరు ఒకవేళ ఈ రెండింటిలో దేన్ని అప్లై చేయాలి అని అనుకుంటే మాత్రం సో ఎన్ఫ్యూజ్ సొల్యూషన్స్ మీరు వెళ్ళండి. ఎందుకంటే అది మేజర్గా మనకి 36% లిస్టింగ్ గెయిన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా
ఎక్కువగా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఇంకా రేపటికి కూడా ఉంది. సో మోస్ట్లీ ఇది వచ్చేసి ఒక 100 టైమ్స్ దాకా సబ్స్క్రిప్షన్ అయితే అవ్వచ్చు ఎన్ఫ్యూజ్ సొల్యూషన్స్. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనము లెవెల్స్కి వెళ్దాము. ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే సో ఫ్లాట్లోనే ట్రేడ్ అయిందండి. మన క్లోజింగ్ వచ్చేసి జస్ట్ ఒక 32 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. 22,055 దగ్గర క్లోజ్ అయింది. అండ్ సో ఓవరాల్ మార్కెట్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ న్యూట్రల్గానే ఉంది. కాకపోతే నిఫ్టీ ఐటీ మాత్రం బాగా పడింది. ఎవరైతే ఐటీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో అదైతే బాగా కలెక్షన్ అయితే మనం చూస్తున్నాము. అండ్ మనకి చూసినట్లయితే డవ్ ఫ్యూచర్స్ కానివ్వండి అండ్ ఎఫ్టిఎస్సి డాక్స్ అంటే యూరోప్ మార్కెట్స్. సో మనకి ఆల్మోస్ట్ కొంత స్లైడ్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే మనకి వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీ దగ్గర దగ్గర 60 to 70 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఒకసారి లెవెల్స్ చూద్దాము. లెవెల్స్ చూస్తే మనం వీడియో క్లోజ్ చేద్దాం. నాకు రేపు మార్కెట్ వచ్చేసి నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే నేను ఈ 22,095 ఏదైతే ఉందో దీని సైడ్ నేను అప్ సైడ్ మూమెంటమే ప్లాన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుందో నాకు దగ్గర దగ్గర ఈ 22,200 లెవెల్స్ దాకా నాకైతే ఈజీగా కనిపిస్తుంది అప్ సైడ్ మూమెంటం. నాకు డౌన్ సైడ్ మూమెంటం అయితే నాకు ఇమీడియట్గా ఈ లెవెల్సే నేను తీసుకున్నానండి. ఈ లెవెల్స్ ద్వారానే ఈ లెవెల్స్ దగ్గర నేను 22,000 రౌండ్ ఫిగర్ ఇది చూసినట్లయితే ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా నాకు 21,904. సో ఈ లెవెల్స్ అప్ సైడ్ ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ ఒక 100 పాయింట్స్ ప్లాన్ చేస్తున్నాను. సో మనం వచ్చేసి ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో మనకు కొంచెం ఇక్కడ డౌన్ సైడ్ మూమెంటం తర్వాత కానీ ఎప్పుడైతే మనకి రివర్సల్ అవుతుందో నేను 22,095 దగ్గర ఎంటర్ అవుతాను. అండ్ 22,051 అనేది స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేస్తాను. ఓకే, సో అది రివర్స్లో అయితే నేను ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయితే 22,095 స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఇక్కడ ఎంటర్ అవడం చేస్తాను. అది మీరు ఒకసారి చూడాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నాకు ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది కనిపించిందండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది నాకు కనపడింది. సో ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ ఏంటంటే మేజర్గా ఇది వచ్చేసి మిడిల్లో క్లోజ్ అవడం జరిగింది. ఈ మిడిల్లో క్లోజ్ అవడం జరిగింది. సో నేనేం చేస్తాను ఈ లెవెల్కి అబౌవ్ సో 46,700 దగ్గర నేను బయింగ్ సైడ్కి వెళ్తాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ 46,560. సో 46,560. సో అండ్ ఒకవేళ డౌన్ సైడ్ మూమెంటం కనుక బ్రేక్ అయితే మాత్రం దీన్ని స్టాప్ లాస్గా 46,720 స్టాప్ లాస్ తీసుకుంటాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 46,304, 46,103 సెకండ్ టార్గెట్ కింద పెట్టుకుంటాను. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్. లాస్ట్ టైం ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ మనకి మంచిగా పర్ఫామ్ చేసిందండి. రెక్టాంగులర్ ప్యాటర్న్ మంచి మూమెంటం ఇచ్చింది. అండ్ మంచిగా ఆ రోజు ఎవరైతే ఆ పొజిషన్స్ తీసుకున్నారో మంచి లెవెల్స్ అయితే ఆ రోజు పర్ఫామ్ చేసింది. సో ఈ రోజు కూడా సేమ్ రెక్టాంగులర్ ప్యాటర్న్ ఒకవేళ మనం కన్సిడర్ చేసినట్లయితే ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ మనకి రేపు కూడా మంచిగా మనకి ఈ యొక్క మూమెంటం ఏదైతే ఉందో డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ మంచిగా లెవెల్స్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఏదన్నా కానీ మనము మన గ్రూప్ ద్వారా వాట్సాప్ ద్వారా పింగ్ చేద్దాము. సో జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. మీరు ఒకవేళ ఐపీఓ అప్లై చేయాలనుకుంటే మాత్రం ఆ యొక్క ఐపీఓ అయితే అప్లై చేయండి. ఓకే, ఇంకోటి మనం చూసినట్లయితే మనం వచ్చేసి ఇక్కడ టాటా స్టీల్ వచ్చేసి దగ్గర దగ్గర 5% దాకా పెరిగిందండి టాటా స్టీల్. సో నేను ఇక్కడ వచ్చేసి ఇది 15 మినిట్స్ క్యాండిల్ తీసుకున్నాను. నాకు రేపు ఇది బుల్లిష్ మూమెంటం ప్యాటర్న్ ఎక్కువ కనబడే ఛాన్సెస్ కనిపిస్తుంది. నేను రేపు ఏం చేస్తానంటే ఇది 150.50 దగ్గర ఎంటర్ అవుతాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ 148.95. ఇది స్టాప్ లాస్ అండి. సో ఇక్కడ నేను ఎంటర్ అవుతాను. నాకు వచ్చేసి మంచి అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది టాటా స్టీల్లో. సో రేపు ఒకవేళ మీరు ఎంటర్ అంటే ఈ లెవెల్స్ చూసుకొని ఎంటర్ అవ్వండి. మనకి టాటా స్టీల్ వచ్చేసి అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోఫోర్జ్ అండి. కోఫోర్జ్ వచ్చేసి మనకి ఒక లెవెల్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఈ లెవెల్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. మంచి కరెక్షన్ వచ్చింది. ఈ లెవెల్లో ట్రేడ్ అవుతూ వచ్చింది. సో కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి ఒకసారి నేను డే క్యాండిల్ గమనిద్దాము. సో డే క్యాండిల్ వచ్చేసి బాగా మనకి ఇదైతే విపరీతంగా పడడం అయితే వస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు ఆల్ టైమ్ హై అనేది మనకి సో మంచిగా ఆల్ టైమ్ హై నుంచే మన కరెక్షన్ అనేది స్టార్ట్ అయిందండి. ఆల్ టైమ్ హై నుంచే మన కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఇంకా ఎక్కడ దాకా ఉండొచ్చు అంటే దగ్గర దగ్గర నాకు ఈ లెవెల్ దాకా కనిపిస్తుంది. 4,700 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మంచి సపోర్ట్. ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ లెవెల్ మంచి సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు కొంచెం మూమెంట్ అప్ సైడ్ మూమెంటం అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఏ లెవెల్ అయితే ఉందో మంచి ఈ సపోర్ట్ దగ్గర ఆగింది. సో ఇక్కడ నుంచి కొంత మనకి మూమెంటం రావచ్చు. కాకపోతే ఇది వచ్చేసి
ఇంకా మార్కెట్ పడితే మాత్రం 4.8 దాకా ఉంటుంది ఛాన్సెస్. లేదు అక్యుములేషన్ అవ్వాలంటే మాత్రం మనం 6,000 లెవెల్స్ కానించి అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే, 6,000 లెవెల్స్ కానించి మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అప్ సైడ్. ఓకే, సో అపోలో హాస్పిటల్స్ కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే మనం వచ్చేసి ఇది డే క్యాండిల్ అండి. సో ఇక్కడ డే క్యాండిల్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మంచి సపోర్ట్ నుంచే మనకి మూమెంటం అనేది స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకున్న 6,000 రౌండ్ ఫిగర్గా పెట్టుకొని మీరు అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటం మనకి మంచి కనిపిస్తుంది. టీల్ మనకి 7,000 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. సో ఒక 130 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దీనిలో మీ యొక్క స్టాక్ అనేది యాడ్ ఆన్ చేసుకోవచ్చు అండి. ఓకే, యాడ్ ఆన్ చేసుకోవచ్చు అపోలో హాస్పిటల్స్. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండి.